ప్రజల మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది సామెతల గ్రంథము 28వ అధ్యాయము 50వ లేఖనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉండును. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినమున తన లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉండును అంటున్నారు. మరి మనం ఎక్కడ నమ్మకంగా ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి నమ్మకస్తులుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నామా లేదా? విశ్వాసులమైనటువంటి మనము, ఆయన పరిశుద్ధత కొరకు ప్రాకులాడుతున్నటువంటి మనము, మరి అదే పరిశుద్ధత కొరకు ప్రాకులాడుతున్నటువంటి మనము నిజముగా అయితే మనము ప్రభువులు నమ్మకం ఉన్నట్లే. అట్టి నమ్మకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అంట దేవుడు తన దీవెనలను దయచేస్తూ ఉన్నారు. మరి ఎప్పుడైతే మనము ప్రభువుకు అపనమ్మకంగా జీవిస్తామో ఈ లోకములో, లోకం వైపు నమ్మకంతో జీవిస్తామో అట్టి వారికి ప్రభువులు వారి దీవెనలు దయచేయరు. కనుక ప్రేమైన విశ్వాసులారా, ఈ దినం నుండి అయినా సరే ఈ ఉదయకాల సమయమున గొప్ప వాగ్దానం చేత మిమ్మల్ని నడిపించడానికి ప్రభువులు వారు ఈ వాగ్దానమును మన నోటి నుండి పలికిస్తూ ఉన్నారు. మరి ఈ దినం నుండి అయినా మనం నమ్మకంగా ఉందామా అనుకున్నట్లయితే అందరం కూడా కళ్ళు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రభువులో ధ్యానం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయమున మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును వీక్షించుతున్న ప్రతి ఒక్కరిలో కూడా ఫలింపచేయమని ప్రభా, మీ నమ్మకమునకై మమ్మల్ని నీవు ఏర్పాటు చేసుకున్నావు. మిమ్మల్ని నమ్మి విశ్వసించి మీలో నమ్మకంగా జీవించడానికి కావలసిన కృపను సహాయమును మాకును మా అందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.